శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, అలాగే కన్యలో శుక్రకేతువులు, చంద్రుడు మకర రాశిలో, వక్రించిన శనిగారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మకర రాశి నుంచి మేషరాశికి వచ్చి ఉన్నది. అలాగే రవి యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యారాశికి వచ్చి ఉన్నది. శుక్రుని యొక్క స్థితి కన్యారాశి నుంచి తులారాశికి వచ్చి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి శుక్రకేతువుల మీద పడుతూ వారాంతానికి రవికేతువుల మీదకి ప్రసరిస్తూ ఉన్నది. అయితే అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత ప్రజలలో బాగా పరిఢవిల్లుతుంది. ఇలా అనేక రకాలైన మంచి మార్పులు ఉంటాయి. అలాగే ఇక్కడ శుక్రాచార్యుల మీద దృష్టి కూడా అలాంటిదే. ఆదాయానికి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, చక్కటి ఆలోచనలకు ఇబ్బంది ఉండదు. ఇలాగా ఇక్కడ కూడా చాలా మంచి మార్పుల్నే ఇస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద ప్రసరిస్తూ కొంచెం రాజకీయంగానూ ఇబ్బంది కలగజేస్తోంది. అలాగే అనారోగ్య సమస్యల్ని కూడా సూచిస్తోంది. ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి ఒక బుధుడి మీద మాత్రమే సంచరిస్తూ ఉంది వారాంతంలోకి వచ్చేటప్పటికి. మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే మెడికల్ పరంగా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నప్పటికీ మెడిసిన్స్ పరంగా ఈ అనారోగ్యం విషయంలో మటుకు ఇంకా కొంచెం అనారోగ్యం వెన్నాడుతూ ఉంటుంది. ఇవే గ్రహ స్థితులు జన్మజాతకాలలో ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందికరమైన లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంది తప్ప ప్రతి వారికి ఉంటాయి అని చెప్పడానికి లేదు. గోచారంలో ప్రతి మనిషికి ఫలితాలు కనిపించవు. ఎవరెవరి జన్మజాతక రీత్యా గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయో అవి గోచార రీత్యా అనుసంధానింపబడినప్పుడు అంటే ఒక్కటైనప్పుడు మాత్రమే ఆ మంచి లక్షణాలైనా చెడు లక్షణాలైనా ఉంటాయి అని చెప్పి దానికి తగిన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, అయితే ఈ గ్రహ సమ్మేళనాల సంగతి ఇలా ఉంచితే గ్రహాల దృష్టుల విషయంలో మనము గురువుగారికి చెప్పుకున్నాము, శనిగారికి చెప్పుకున్నాము. అలాగే కుజునికి కూడా ఇక్కడ 4వ దృష్టి ఉన్నది కాబట్టి కుజుడు నీచ శుక్రుణ్ణి చూస్తున్నారు. నీచలో ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉన్న కేతువుని చూస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. నిజానికి వారాంతంలోకి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి నీచ నుంచి స్వస్థానంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి భయపడాల్సింది అయితే లేదు. కానీ ఈ కుజుని దృష్టి ఇంకా 4వ దృష్టి పడుతోంది కదా. ఈ పడుతూ ఉన్నంత కాలము ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ళు 14 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎటువంటి ఆకర్షణలకి లోను కాకండి. ఇంట్లో తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మీరు అదే ప్రేమ బయట వాళ్ళు చూపిస్తారు అని చెప్పి అనుకోకండి. ఇంకా మీకు పూర్తిగా తెలిసినటువంటి వయస్సు రాలేదు మీకు. మీరు ఎవరిని చూసినా మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన అన్న లాగానే మనతో ఎఫెక్షన్‌గా మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ ఆ వయసు పిల్లలతో ఎవరైనా సహజంగానే ప్రేమగా మాట్లాడతారు. అన్నంత మాత్రాన నిజమైన ప్రేమ కాదు. అందులో కొంతమందికి మోసపూరితమైన ప్రేమ ఉంటుంది. ఇది గ్రహించుకోవడానికి మీకు కొన్నాళ్ల సమయం పడుతుంది కాబట్టి ఎవ్వరి పట్ల ఆకర్షితులవ్వద్దు. అలాగే తల్లిదండ్రుల విషయానికొస్తే మీ పిల్లల పట్ల కూడా మీరు చాలా శ్రద్ధగా ఉంటూ ఉండండి. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు కొంచెం బెడిసి కొట్టే పరిస్థితి, ప్రేమ పేరుతో ఎవరైనా ఆడపిల్లలు, మగపిల్లలు కొంత వేధింపబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు, పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు, లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు. గురువుగారి యొక్క స్థితి, రాహువు యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. 2 ప్రధాన గ్రహాలు
చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ రాశిలో ఉన్న గురువుగారు అనేక రకాలైనటువంటి లాభాలనిస్తారు. లాభస్థానాధిపతి కూడా గదా ఈయన. లాభస్థానాధిపతి కూడా అవుతున్నారు కాబట్టి ఇంకా మరింత లాభాలు కూడా ఉండడానికి అవకాశాలున్నాయి. రాశిని పునీతం చేస్తున్నారు. వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఒక పెద్ద మనిషిగా వ్యవహరింపబడతారు. ప్రజలకి న్యాయం చేస్తారు. అంటే ఇరు వర్గాలకి మీ దగ్గరకి వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు ఇరు వర్గాల వారికి గూడా మీరు న్యాయం చేసే విధంగా జడ్జిమెంట్ ఇవ్వగలరు. అంత గొప్ప మనసు, అంత గొప్ప ఆలోచన మీకుంటుంది. 10 మందికి సహాయం చేస్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ మాటకి చాలా విలువ పెరుగుతుంది. అలాగే దైవ కార్యాలు బాగా చేస్తారు. సంతానం పట్ల పూర్తి శ్రద్ధ కలిగి ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనేక విధాలుగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందింపబడతాయి అని చెప్పొచ్చు. మాతృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతాయి. స్థిర, చర సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేసుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రణాళికలన్నీ కూడా చాలా బాగా ఫలిస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. అలాగే శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులందరూ మీకు మిత్రులవుతారు. ఇది చాలా చక్కటి ఆహ్, పరిష్కారం అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పటివరకు నాకు శత్రువులున్నారు గదా అని అనుకుంటూ ఉండే మీరు, ఇప్పుడు వాళ్ళందరూ మిత్రత్వంలోకి దారి తీసేటప్పటికి, ఈ అనుకోని సంఘటనకి చాలా చాలా సంతోషిస్తారు. ఇది నిజమేనా అనుకుంటారు. కొంత అనుమానంతో చూస్తారు. చివరికి నిజమే అని చెప్పి నిర్ణయం చేసుకుంటారు. అంత చక్కగా గ్రహస్థితులు ఇక్కడ దోహదం పడుతూ ఉన్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. చాలా వరకు దగ్గరకొచ్చేస్తాయి అని చెప్పొచ్చు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా చాలా బావుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఎలా ఉన్నాయో, పితృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు అలాగే ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో మటుకు కాస్త ఓర్పు కలిగి ఉండండి. మీ పై అధికారుల పట్ల మీ యొక్క ప్రవర్తన బావుంది అనేటట్టుగా మీరు మసలుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్ని విధాలుగాను వ్యాపార మార్గాలు గానీ, లేదా ఇతరత్ర వ్యక్తిగతంగా గానీ, ఏ విధంగా అయినా మీకు లబ్ధి చేకూరేటటువంటి విషయాలే మీ దగ్గరకొస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్త్రీల పట్ల చక్కటి గౌరవం పెరుగుతుంది. స్త్రీలు కూడా చాలా ఆనందంగా మా గౌరవాభిమానాలు మెరుగవుతున్నాయి అని చెప్పి ఆనందపడతారు. రాజకీయ నాయకులు బావున్నారు. రాజకీయంగా బావుంది. సాంఘికంగా బావుంది. సమాజపరంగా బావుంది. అన్ని విధాలుగాను వృషభ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక్కడ ప్రయాణాల విషయంలో ముఖ్యంగా వాహన చోదకులు ఎవరైతే స్వయంగా బండి నడుపుకుంటూ వెళ్తారో, ఏ బండి అయినా అది 2 వీలర్ అవనివ్వండి, 4 వీలర్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చింది. కాస్త మానసిక వేదన కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ ఓర్పే మీకు ప్రధానమైన రక్షణ. అలాగే గురుబలం చాలా బావుంది కాబట్టి గురువుగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత మానసికంగా శాంతి కలుగుతుంది. అలాగే శుక్రాచార్యుల వారు షష్ఠ స్థానంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ వారు ఏమి అక్కడ మేలు చెయ్యరు. ఇస్తే అపవాదులు ఇస్తారు. అయితే ఇక్కడ రాస్యాధిపతి కూడా ఇంకొక ఆధిపత్యం ఉంది కాబట్టి అంత భయపడవలసిన అవసరం లేదు. ఆ రాశిలోనే గురువుగారు ఉన్నారు కాబట్టి చాలా వరకు అపనిందలు తొలగిపోయే విధంగానే మీకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రవి గారి యొక్క స్థితి పంచమ స్థానంలోకి వచ్చింది. ఓర్పు కలిగి ఉండండి సంతానం పట్ల. ఇదొక్కటి చాలా చాలా ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు మీ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించవలసిందేనని చెప్పి తెలియజేస్తూ, శని గారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఎన్నో విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా చాలా మెరుగైన ఫలితాలను మీరు అందుకుంటారు. నమస్కారం.